Pooja for the first time. Na videos ganaka evarana chustunnattayite please make sure to subscribe my channel. And I'm Pooja. I hope you guys are doing great. Coming to the video, thumbnail చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. నేనైతే విజన్ బోర్డ్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ విజన్ బోర్డ్ ఇట్లాంటివి ఎందుకు అని చెప్పేసి నాకు ఒకప్పుడు ఉండే అనమాట. ఇలాంటివన్నీ ఎందుకు చేసుకోవడం, మన గోల్స్ ఏంటో మనకు తెలుసు, దాని గురించి ఆలోచిస్తే చాలు, ఇదంతా ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు అనుకున్నాను. బట్ చాలా మంది వీడియోస్లో కూడా చూశాను నేను, వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఇలా విజన్ బోర్డ్ చేసుకున్న తర్వాత నిజంగా వాళ్ళ డ్రీమ్స్ అన్నీ కమ్ ట్రూ అయ్యాయని చెప్పేసి. సో నాకు కూడా ఈసారి ఎందుకో దాన్ని బిలీవ్ చేయాలనిపించింది, ఇంకా నమ్మాలనిపించి నేను కూడా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకైతే విజన్ బోర్డ్ గురించి తెలిసింది లాస్ట్ ఇయర్. సో అందరు చేసుకుంటుండే, ఎందుకులే అని అనుకున్నాను. బట్ ఈసారి అయితే నాకు డెఫినెట్గా చేసుకోవాలనిపించింది, నిజంగా దాని గురించి వర్క్ చేయాలనిపించింది. నేను చెప్పేది ఏంటిదంటే ప్రతి ఒక్కరు విజన్ బోర్డ్ చేసుకోండి, దాని గురించి వర్క్ చేయండి, డెఫినెట్గా మీరు అనుకున్నది జరుగుతుంది. అసలు విజన్ బోర్డ్ ఎందుకు చేసుకోవాలి, దేనికి యూజ్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. అలా అయితే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా. లాస్ట్ ఇయర్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తెలిసిందని చెప్పాను కదా, అప్పుడైతే నాకు తెలిసింది అంటే ఇలా విజన్ బోర్డ్ చేసుకోవాలి, మన డ్రీమ్స్ అన్నీ కూడా ఇలా విజువలైజ్ చేసుకున్నట్టు రిప్రజెంట్ చేసుకొని పెట్టుకుంటే ఒక బోర్డ్ లాగా అలా పోస్టర్లా ప్రిపేర్ చేసుకుంటే మనం చూసిన ప్రతిసారి మన గోల్స్ ఏంటిదో మనకు తెలుస్తుంది, ఇంకా దానికి హార్డ్ వర్క్ చేస్తామని చెప్పేసి అని చెప్పారనమాట. సో ఎందుకు మన గోల్స్ ఏంటిదో మనకు తెలుసు కదా, ఎందుకు చేసుకోవడం అని చెప్పేసి నేను అప్పుడంతా పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది ఏంటిదంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరి మెంటాలిటీ ఫస్ట్ ఒక రోజు అనుకుంటాము, ఇదే నేను దీనికోసం హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటాము. 1 వీక్ ఓకే, 2 వీక్స్ ఓకే, 3rd వీక్కి చేద్దాంలే అని అనుకుంటాము, ఇంకా 4th వీక్కి మర్చిపోతాము, ఇంకా నెక్స్ట్ మంత్ అంటారా చేద్దాంలే, తర్వాత చేద్దాం, ఇంక ఎంత అవసరమా అని అనుకుంటాము. అలా ఉంటుంది మన మెంటాలిటీ. సో నేను చెప్పేది ఏంటిదంటే విజన్ బోర్డ్ ఇట్లాంటి వాళ్ళకైతే డెఫినెట్గా వర్క్ అవుతుంది. సో నేనైతే ఈసారి ఎలా అయినా సరే అట్లీస్ట్ నేను విజన్ బోర్డ్ చేసుకున్న దాంట్లో అన్ని గోల్స్ కాకుండా అట్లీస్ట్ సగమైన చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్గా విజన్ బోర్డ్ అనేది మన డ్రీమ్స్ని, మన థాట్స్ని అన్నిటినీ ఒక విజువలైజేషన్ లాగా రిప్రజెంట్ చేసుకొని దాన్ని రోజు చూసుకుంటే మనం దాని గురించి ఆలోచించడం, ఇంకా దాని గురించి హార్డ్ వర్క్ చేయడం ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈరోజు నేనేమనుకుంటున్నాను, ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఇంకా విజన్ బోర్డ్ ఎలా చేసుకోవాలని చెప్పేసి ఒక క్లారిటీ కూడా ఉండదు, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో మనం అయితే చూసేద్దాం మేనిఫెస్టేషన్ నిజంగా వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఈ ఇయర్కి బోర్డ్కి ఏమేమి తీసుకున్నాను అయితే చూపిస్తాను. ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, మరీ స్పెషల్గా ఎక్కువ మనీ ఎఫర్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు. ఈ కార్డ్బోర్డ్ షీట్ తీసుకున్నాను, ఎందుకని చెప్పేసి ప్రిపేర్ చేసేటప్పుడే చెప్తాను. ఇంకా ఈ వైట్ చార్ట్, ఇంకా ఇలా నా డ్రీమ్స్ అన్నీ కూడా నేను ఇలా ప్రింట్అవుట్ అయితే తీపించుకున్నాను. ఇది మీరు నార్మల్గా ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు, బట్ నాకు ఇలా అయితే చేసుకోవాలనిపించి నేనైతే ఇలా చేసుకున్నాను. నా డ్రీమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా నేనైతే ఇలా పిక్చర్ అయితే తీపించుకున్నాను. అంటే మనీ సేవింగ్, కొలాబరేషన్స్ కానీ, ఇంకా బుక్స్ రీడింగ్, ఇట్లాంటివన్నీ కూడా మీరు ఏమేమి అనుకుంటున్నారో, ఏమేమి చేయాలనుకుంటున్నారో, ఏమేమి చేంజెస్ తీసుకోవాలనుకుంటున్నారో మీ లైఫ్లో అనేది కూడా మీరు ఇందులో పెట్టుకోవచ్చు. దాన్ని చూసిన ప్రతిసారి అరే మనం దీనికి వర్క్ చేయాలి, ఇది ఇలా ఉండాలి అని మనకు ఒకటి గుర్తొస్తుంటుంది. అలా గుర్తొస్తుంటుంది, మనం అలా హ్యాపీగా మన లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు. ఇంకా గమ్స్ అంతే, ఇంకెక్కువ ఏం అవసరం ఉండదు. ఇలా మీరంతా పేపర్స్ తెచ్చుకొని ఇలా చేసుకోవడం కంటే నార్మల్గా ఫోన్లో ల్యాప్టాప్లో తీసుకుంటా అనుకుంటే యూ కెన్ గో ఫర్ క్యాన్వాలో మంచి మంచి టెంప్లెట్స్ ఉంటాయి, మీరు అందులో ట్రై చేయొచ్చు. ఇంకా నేనైతే ప్రిపేర్ చేస్తూ మీకైతే చూపిస్తాను. లాస్ట్లో వీడియో ఎండింగ్లో అయితే నా గోల్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి క్లారిటీగా మీకైతే చూపిస్తాను. షీట్కి అయితే ఈ వైట్ కలర్ అయితే పేస్ట్ చేస్తున్నాను, కొంచెం చూడడానికి బాగుంటుంది. మనం అన్ని పిక్చర్స్ పెట్టిన తర్వాత కూడా ఇదంతా కవర్ అయిపోతుంది, బట్ స్టిల్ ఎందుకో వైట్ అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి వైట్ చార్ట్ అయితే పెడుతున్నాను. యాక్చువల్లీ నా దగ్గర అయితే వైట్ చార్ట్ ముందు నుంచే ఉండే, మాకు బీటెక్లో ఈజీ సబ్జెక్ట్ అని ఉండే, అప్పుడు మాకు చార్ట్స్ అవసరం ఉండే గ్రాఫిక్స్ది. సో అందుకోసం అని చెప్పేసి ఇది ఎందుకు పేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే పేస్ట్ చేసేస్తున్నాను. ఫైనల్గా పేస్ట్ అయితే చేసేసాను. దీని మీద అన్నీ కూడా పిక్చర్స్ అయితే ఇప్పుడు పేస్ట్ చేయాలి, స్టిక్ చేసేస్తాను. స్టిక్ చేసిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేశాను. పిక్చర్స్ అన్నీ కూడా నేను పింట్రెస్ట్లో అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, కొంచెం ఎస్థెటిక్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అందులోంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఫ్రీ ఇంత సైజ్ సరిపోతుంది కాబట్టి ఇదైతే చూస్ చేసుకున్నాను. మీకు ఇంకా కొంచెం పెద్దగా తీసుకోవాలనుకుంటే స్టార్ట్ చేయండి. నాకేంటిదంటే ఇది నాకు కొన్ని గోల్సే పెట్టుకున్నాను, అవి రీచ్ అయిన తర్వాత ఇంకా దీని గురించి ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అప్పుడైతే ఆలోచిస్తాను. ఫస్ట్ అయితే దీని గురించి అయితే ఇంకా హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నాను, ఇంక ఇందులో సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి మోస్ట్లీ ఇవే ఉండేలా అయితే చూసుకున్నాను. సో ఇంకా ఇవైతే అన్నీ కూడా దీని మీద అయితే స్టిక్ చేసేద్దాం. 2026 విజన్ బోర్డ్ ఇదైతే మిడిల్లో అయితే పెడుతున్నాను.
వేసుకున్నాను నేను విజన్ బోర్డ్ అయితే. చెప్తాను ఫస్ట్ నుంచి అయితే. ఏ న్యూ ఎరా ఆఫ్ మీ అంటే కొన్ని చేంజెస్ అయితే చేసుకున్నాను కదా, అలా అని చెప్పేసి కొంచెం మోటివేషనల్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే పెట్టుకున్నాను. దాని తర్వాత యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ నాకు 1 lakh హిట్ చేయాలని ఉంది ఈ ఇయర్లో. సో నేను దాని గురించి కూడా హార్డ్ వర్క్ చేస్తాను. సో అందుకోసం అని చెప్పేసి ఇది కూడా ఫస్ట్ అయితే పైన పెట్టుకున్నా. కొంచెం స్టార్టింగ్లో అయితే ఇది, ఇంకా దాని తర్వాత జాబ్, ఎస్ ఐ గాట్ జాబ్ అని చెప్పేసి. ఎందుకంటే దిస్ ఇస్ మై 4th సెమిస్టర్. ఈ ఇయర్లో ఈ సెమిస్టర్లో నేను కంపల్సరీ జాబ్ కొట్టాలి కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఈ జాబ్ గురించి ఒకటి రిలేట్ అవ్వాలని చెప్పేసి ఇది ఒకటైతే పెట్టాను. దాని తర్వాత నాకు వచ్చే వ్యూస్ అన్నీ కూడా ఇలా ఉండాలి. వ్యూస్, లైక్స్, కామెంట్స్, ఇంకా సేవ్ చేసుకునేది కూడా అన్నీ కూడా ఈ రేంజ్లో ఉండాలని చెప్పేసి, కొంచెం ఎక్కువ చేసుకోవాలని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ఇదైతే పెట్టాను. దాని తర్వాత కొంచెం ఇది మోటివేషనల్గా ఉంటుంది. కొంచెం మనం లో అయిపోతాం కదా, డిమోటివేట్ అయిపోతూ ఉంటాం కదా, అప్పుడు చూసినప్పుడు మనం కొంచెం సెల్ఫ్ మోటివేషన్ వస్తుందని చెప్పేసి అలా అని చెప్పేసి ఇదైతే పెట్టాను. ఐ కెన్ డూ ఇట్, ఐ విల్ డూ ఇట్, ఐ డిజర్వ్ ఇట్ అని చెప్పేసి ఇదైతే పెట్టాను. దాని తర్వాత నాకు కొలాబరేషన్స్ అంటే చాలా ఇష్టం. నాకు కొలాబరేషన్స్ కానీ పెద్ద పెద్ద బ్రాండ్స్ తోటి కొలాబరేషన్ చేయాలని ఉంది. సో అందుకోసం అని చెప్పేసి కొలాబరేషన్స్ అని కూడా పెట్టుకున్నాను. ఏ సరిపోలేదు కాబట్టి ఇలా ఎండింగ్లో అయితే ఇలా వదిలేసాను. ఏం కాదు, ఏం పర్వాలేదు అని చెప్పేసి. దాని తర్వాత క్రియేటర్ కలెక్టివ్ ఇది కొంచెం దీనికి రిలేట్ అవుతుంది, అంటే యూట్యూబ్కి సంబంధించింది అలా అని చెప్పేసి ఇది పైననే పెట్టాను అనమాట. ఇలా రిలేట్ అవుతుంది కదా, కొంచెం ఇంటర్లింక్ ఉంటుంది అని చెప్పేసి పైన అయితే పెట్టుకున్నాను. కొలాబరేషన్, యూట్యూబ్ 100కి, ఇంకా క్రియేటర్ కలెక్టివ్. కమింగ్ టు ది క్రియేటర్ కలెక్టివ్, ఇదైతే ఈవెంట్ చేస్తారు కదా క్రియేటర్ కలెక్టివ్ అని, యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళని అందరినీ పిలిచి ఈవెంట్ చేస్తుంటారు కదా, నాకు అది కూడా చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి ఇదైతే పెట్టుకున్నాను. దాని తర్వాత కింద అయితే ఇది కూడా సంథింగ్ కొలాబరేషన్ లానే ఇలా బాక్సెస్ ఉన్నాయి కదా, ఇలా కొలాబరేషన్ కొంచెం రిలేట్ అవుతుంది అని చెప్పేసి ఇది కూడా పెట్టుకున్నాను. దాని తర్వాత గుడ్ థింగ్స్ ఆర్ కమింగ్ అంటే కొంచెం పాజిటివ్ ఉంటుంది, పాజిటివిటీగా ఉంటుంది అని చెప్పేసి మేనిఫెస్టేషన్ అని వచ్చేలాగా ఇలా గుడ్ థింగ్స్ ఆర్ కమింగ్ అని చెప్పేసి ఈవిల్ ఐతోటి ఉండింది. ఇది నాకు కొంచెం ఎస్థెటిక్ అనిపించింది. ఇది కూడా నేను పింట్రెస్ట్లోనే చూసాను, ప్రతిదీ పింట్రెస్ట్లోనే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది కొంచెం మంచిగా అనిపించి ఇదైతే బాగుంటుంది, కొంచెం పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి ఇది కూడా పేజ్ చేశాను. దెన్ ఏదైతే 2026 విజన్ బోర్డ్ ఉండాలి, ఇలా మిడిల్లో ఉండాలని చెప్పేసి ఇలా పెట్టాను. ప్లేస్ సరిపోక కొంచెం అది కవర్ అయిపోయింది అనమాట. ఇది నాకు ఈ మధ్య అన్నెసెసరీగా ఫోన్ ఎక్కువ చూస్తున్నాను, సో అది కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి ఈ ఇయర్లో అందుకోసం అని చెప్పేసి ఇదైతే పెట్టుకున్నాను. చూద్దాం అది ఎంతవరకు వర్క్ అవుతుందా అని చెప్పేసి. దెన్ సేవింగ్స్, నాకు సేవింగ్స్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో ఈ ఇయర్ కొంచెం ఇంకా ఎక్కువ సేవింగ్స్ చేయాలనుకున్నాను. అంటే ఇప్పటివరకు అంటే నేను కాలేజ్ స్టూడెంట్ కాబట్టి మరీ అంత ఎక్కువ సేవింగ్స్ ఏం లేవు. సో ఈసారి అయితే కొంచెం పెద్దగా కొంచెం బిగ్ అమౌంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ, చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో అని చెప్పేసి సేవింగ్స్ అనేది కూడా ఇంకొకటి అయితే పెట్టాను. తర్వాత అయితే ఇది విజిటింగ్ టెంపుల్ వన్స్ ఇన్ ఏ వీక్ అని పెట్టుకున్నాను నేనైతే. ఏంటిదంటే ఈ ఇయర్ కొంచెం స్పిరిచువల్లీ ఇంకా డివైన్లీ కొంచెం డిస్కనెక్టెడ్ ఉన్నాను అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి ఇదైతే పెట్టుకున్నాను. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ అయితే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను. దెన్ ఐఎమ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్, ఇది అందరికీ తెలిసిందే కదా. కొంచెం ఫైనాన్షియల్లీ కొంచెం ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను. లైక్ జాబ్ వచ్చి ఇంకా అలా సేవింగ్స్ చేసుకొని. నాకు రీడింగ్ బుక్స్ అంటే కూడా చాలా ఇష్టం. యాక్చువల్లీ ఈ ఇయర్లో బుక్స్ అన్నీ కూడా చదువుదాం అనుకున్నాను, కొత్త బుక్స్ అన్నీ కూడా చదువుదాం అనుకున్నాను. బట్ ఈ ఇయర్ అయితే అవ్వలేదు. కొంచెం ఈ ఇయర్ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉండింది. ఈ 2026లో బుక్స్ అయితే చదువుదాం అనుకుంటున్నాను. భగవద్గీత, యాక్చువల్లీ నేను భగవద్గీత బుక్ గురించి అయితే చాలా సెర్చ్ చేసిన. కొన్నిట్ల దగ్గర అయితే ఫ్రీగా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారని ఉండింది. ఆ వెబ్సైట్లో వెళ్ళి ఆర్డర్ చేసుకుంటే నేను ఆర్డర్ చేసుకునేటప్పుడే స్టాక్ అంతా అయిపోయింది, స్టాక్ అవుట్ ఉండింది. సో అందుకోసం అని చెప్పేసి చాలా డిసప్పాయింట్మెంట్ అయినా. చెప్పాను కదా ఈ ఇయర్ కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్గా ఉండింది. అట్లీస్ట్ 2026లో అయినా సరే చదవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను దాని గురించి ఇంకా నేను బుక్ కూడా ఆర్డర్ చేశాను, భగవద్గీత తెలుగులోనే. అది వస్తుందా లేదా అనేది చూద్దాము. ఫ్రీ అనమాట. ఎందులో ఆర్డర్ చేసుకున్నాను, ఎలా ఆర్డర్ చేసుకున్నాను అని చెప్పేసి ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే, ఇంట్రెస్టింగ్గా ఉంటే, చదవాలనుకుంటే మాత్రం డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత టైం మేనేజ్మెంట్, నాకు లేనిదే టైం మేనేజ్మెంట్. ఎప్పుడు లేట్ చేస్తుంటా, ఏది ప్లాన్ చేసుకున్నా సరే లేట్ ఆర్ పోస్ట్పోన్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ ఇయర్ మాత్రం అసలు అలా ఉండొద్దు. అనుకున్నానంటే ఆ టైంకి అది అయిపోవాలి, అన్నీ కూడా అంతే ఈజీగా ఎగ్జిక్యూట్ అయిపోవాలని అనుకుంటున్నాను. చూద్దాం ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో. ఇది ప్రతి ఒక్క విషయంలో నాకు 2025 అయితే కొంచెం వర్స్ట్ అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి అట్లీస్ట్ 2026 అయినా సరే కొంచెం బ్రైట్గా, కొంచెం హ్యాపీగా అన్నీ కూడా బాగుండేలా చూసుకోవాలని చెప్పేసి ఇలా విజన్ బోర్డ్ కూడా చేసుకున్నాను. ఇంకా టైం మేనేజ్మెంట్ అయితే ఇప్పటి నుంచి అయితే మంచిగా రెగ్యులర్గా పాటిస్తాను.
ఇంకా ఇందులో నేను హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ అది కూడా యాడ్ చేద్దాం అనుకున్నా, ప్లేస్ సరిపోలేదు, అంటే స్టిక్ చేయడానికి ప్లేస్ లేదు కాబట్టి ఈసారి అయితే ఏం పెట్టట్లేను. ఇంకా దాని తర్వాత షూటింగ్ అనమాట, యూట్యూబ్. ఇది ఎలా అంటే కొలాబరేషన్ కిందికి వస్తుంది, ఇంకా యూట్యూబ్ షూటింగ్ కూడా వస్తుంది. సో 2 పిక్చర్ అంటే 2 పర్పస్ ఇన్ 1 పిక్చర్ అని ఉంటుంది కదా, అలా అని అనమాట. షూట్ చేసుకోవచ్చు, అంటే షూటింగ్ అనేది యూట్యూబ్ కిందికి వస్తుంది, క్రియేటర్ యూట్యూబ్ కిందికి వస్తుంది. ఇంకా ఇక్కడైతే బాక్స్ ఉండింది కదా, ఇది అంటే బ్రాండ్ కొలాబరేట్ చేస్తాం కదా, అలా 2 వచ్చేలాగా చూసుకున్నాను. సో ఫైనల్ అవుట్పుట్. ఇంకా ఇది చెప్పలేదు కదా, సక్సెస్ అనేది కొంచెం పైన ఉండేలా ఎందుకు చూసుకున్నానంటే, ఇవన్నీ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటుంది, బట్ నేను అచీవ్ చేయాలనుకుంటుంది ఈ 2 ఫస్ట్ అయితే, అందుకోసం అని చెప్పేసి ఈ 2 అయితే పైన పెట్టాను. ఇంకా దానిపైన సక్సెస్ అని పెట్టుకున్నాం. మార్నింగ్ లేవగానే ఇది చూసిన తర్వాత నాకు కొంచెం మోటివేట్ అయ్యి దాని గురించి వర్క్ చేయాలని ఉండింది. సో అందుకోసం అని చెప్పేసి ఇదైతే పైన పెట్టుకున్నా. ఇంకా కమింగ్ టు ఇది చెప్పలేదు కదా, హోప్. యాక్చువల్లీ ఈ ఇయర్లో ఏమైందంటే నేను చాలా డిమోటివేట్ అయిపోయినా, యూట్యూబ్ విషయంలో కానీ కొన్ని విషయాల్లో నేను చాలా డిమోటివేట్ అయిపోయినా. కొన్ని బాధపడిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బయట ఎవరికి ఎక్కువ చెప్పుకోలేదు, కానీ యూట్యూబ్లో కానీ ఎన్ని వీడియోస్ పెడుతున్నా సరే 1K వరకు వ్యూస్ అవుతుంది, కొన్ని 2K 3K 5K అవుతుంది, బట్ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఇంకా మానిటైజేషన్ అవ్వట్లేదు అని కొంచెం ఫీల్ అయినా. సో అందుకోసం అని చెప్పేసి ఇలా హోప్ అనేది ఒకటి పెట్టుకున్నా, కొంచెం డిమోటివేట్ అవ్వకుండా ఉండడానికి. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పిక్చర్ ఆర్ బోర్డ్, దీస్ ఆర్ మై డ్రీమ్స్ అండ్ థాట్స్ దట్ ఐ వాంట్ టు మేనిఫెస్ట్ ఇన్ మై లైఫ్. నా లైఫ్లో ఇవన్నీ నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇవన్నీ సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. సో చూద్దాం ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో అని చెప్పేసి. 2025లో జరిగిన ఫెయిల్యూర్స్ కానీ వచ్చిన ఫెయిల్యూర్స్, ఇంకా నెగిటివ్ థింగ్స్ ఏదైనా సరే దాన్ని వదిలేసేయండి. పాస్ట్ ఈస్ పాస్ట్ అని చెప్పేసి వదిలేసేయండి. ఫ్యూచర్ గురించి ఆలోచించండి. 2026లోకి ఎంటర్ అవుతున్నాను కాబట్టి బీ పాజిటివ్. ఉన్నవన్నీ కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్, ఐఎమ్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై గైస్.